హలో గైస్, నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్ కొంచెం వీడియో ఎక్కువ మంది పుష్ అవుతుంది. ఏమైనా హై పాయింట్స్ కూడా ఏమైనా ఉన్నట్టయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో మీరు అందులో కనుక జాయిన్ అయినట్టయితే ఇన్స్టాలో దాన్ని క్లిక్ చేసి ఫర్దర్గా నోటిఫికేషన్స్ అవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దట్ ఏ వీడియో పెట్టినా సరే దాంట్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో అందుకని ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మర్చిపోకుండా జాయిన్ అయిపోండి. అండ్ ఇంక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ బేసిక్గా నాకు అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే కొంచెం బాగుంది అనిపిస్తోంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం అంత గొప్పగా ఇట్లేదులే అనిపిస్తోంది. అసలు ఆ ఫైర్ కార్డ్ ఏటో, ఆ ఫైర్ కార్డ్ అమనకి ఇవ్వకుండా ఇంకెవరికో ఇవ్వడం ఏటో అంటే నాకు లాజిక్ అర్థం కాలే. అడిదిప్పి శాలినీకి ఇవ్వడం ఏందో, ఆ డిఫెండ్ చేసుకున్న ముగ్గురు పేర్లు అని చెప్పి ఆవిడ బేసిక్గా రోహిత్ను, దీపక్, శాలిని పేర్లు చెప్పినప్పుడు వీళ్ళేంది పడుకొని లేచారా ఏంది ఇప్పుడే అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే రోహిత్ బాగా చేశాడు, దట్స్ ఫర్ షూర్. చరణ్ కూడా కొంచెం బాగా చేశాడు. చరణ్ పేరు లేదు అక్కడ. అంటే తను మాట్లాడిన మాటలో కొన్ని ఏవేవో మాట్లాడేస్తున్నాడు. చరణ్ బేసిక్గా ఏంటంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు అది ఏజ్ అని కూడా అనలేం, కానీ ఒక కైండ్ ఆఫ్ నోటిదోల క్యాండిడేటు చరణ్. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఏదో అనేయాలి, ఏదో కంటెంట్ క్రియేట్ చేసేయాలి, ఏదో ప్రోమోల్లోకి వచ్చేసేయాలి, అట్లా ఏదో ఆలోచించి నువ్వు నీ లీడరు సొల్లు తప్ప ఏముండదు అట్లాంటివన్నీ. అంటే ఏమో అంటే ఎందుకు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాకు నోటితోలే, కాకపోతే ఏంటంటే నాది వేరు, మొత్తం యూట్యూబే ఉంటుంది. నాది పర్టికులర్గా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తే తప్ప నా వీడియోలు కనబడట్లేదు ఎవరికి కూడా. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ మన వీడియోలు చూసేది ఈడ్చి కొడితే ఒక 5,000 మంది కూడా చూడట్లేదు ఈ బిగ్ బాస్ వీడియోస్. సో 5,000 మంది కూడా చూడనప్పుడు మనకు పెద్ద ఫరక్ పడదు, మనకి అంత పెద్ద ప్రాబ్లం లేదు మనకి. కాకపోతే యూనో నేషనల్ టెలివిజన్ కదా, కొంచెం అంటే ఎస్పెషల్లీ రూరల్ ఆడియన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, లేడీస్ అట్లా కొంచెం. సో అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడచ్చు కదా అనుకుంటాను. కానీ ఏంటంటే ఆ కోపం, ఆవేశంతో కూడిన, ఉద్రిక్తతతో కూడిన ఆక్రోశం అనమాట. ఏదో అనేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా అంటే తీసుకోలేడు, నెగిటివ్గా ఏదైనా చెప్తే తీసుకోలేడు అనమాట. అదనమాట పాయింట్. సో ఏదైనా ఒక నెగిటివిటీ అంటే ఇప్పుడు నెగిటివిటీ చెప్తే ఎవరూ తీసుకోరు, నేను ఒప్పుకుంటా, అందరూ ఎవరూ తీసుకోరు. కాకపోతే డిఫెండ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఆ డిఫెండ్ చేసుకునే దాంట్లో ఏంటంటే నోరు ఏదోటి బాగేస్తూ ఉంటాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుర్ర లేదంట, నువ్వు నీ లీడరు సొల్లు తప్పేయట్లేదు, ఎందుకు ఇవన్నీ అంటే నోటిదోల క్యాండిడేట్, బాగా నోటిదోల, అది తెలిసిపోతుంది. అందుకే అవును మొబైల్ ఏం తెచ్చుకోలేదు, అయ్యో థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. షిట్ మ్యాన్. సరే ఉన్న నోట్ ప్యాడ్ ఏది, నోట్ ప్యాడ్లో బేసిక్గా నేను థంబ్నెయిల్ మీద టాపిక్స్ ఇవి ఎక్కడ మధ్యలో వస్తూ ఉంటాయి, అవి అట్లా మధ్యలో రాసుకుంటూ ఉంటా. సో నోట్ ప్యాడ్లో రాసుకున్నానండి. ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ మొబైల్ ఏం పెట్టుకోలేదు పక్కన, మర్చిపోతానని చెప్పి రాసేసుకున్నాను. సో బాగా అనిపించింది నాకు. సో చరణ్ డిఫెండింగ్ బాగానే ఉంది. సరే అది పక్కన పెట్టండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నోటిదోల ఏదో డిఫెండింగ్ అయితే బాగానే ఉంది. సో తన తరపున తనైతే బట్ వీళ్ళెవరి పేర్లు రాకుండా అక్కడ శాలిని పేరు ఇవ్వడం ఏందో, ఆ శాలినికి అమన్కి ఇవ్వాల్సి, అమన్ కష్టపడి తెచ్చుకున్న కార్డు వచ్చి శాలినికి ఇవ్వడం ఏందో ఎట్టి డెసిషన్స్. నేను కనుక అమన్ ప్లేస్లో ఉండుంటే మా మండుతుందా అంటే గట్టిగా మండుతోంది. నీకేమనిపిస్తోంది అంటే బేసిక్గా మాకు ఓటింగ్ ఉన్నట్టే జడ్జెస్కి కూడా ఓటింగ్ ఉండి ఎవరు బ్యాడ్ డెసిషన్స్ ఇస్తారో వాళ్ళకి లీస్ట్ ఓట్స్ ఆడియన్స్ వేస్తారు కదా. సో అప్పుడు మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ ఓట్స్, ఎక్కువ ఓట్స్ వేస్తారు కదా. సో అప్పుడు జడ్జిలు కూడా ఎలిమినేషన్ పెట్టుంటే బాగున్ను, వీక్ ఒకరు చెప్పున 4 ఉన్నారు కదా ఎలాగా. సో ఒక 3 వారాలు కదా మొత్తం షో. సో 2 వారాలు ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, 3వ వారానికి ఇద్దరు మిగులుతారు, ఆ ఇద్దరు జడ్జిమెంట్ ఇచ్చుకుంటారు. సో అలా కనుక పెట్టినట్టయితే ఇప్పుడు బిందు మాధవ్ గారు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోరేమో అనిపించింది అని చెప్తా. అంటే అలా అంత మండింది నాకు కూడా. బేసిక్గా అమన్ ప్లేస్లో నేను ఉండుంటే అంత నార్మల్గా రియాక్ట్ కాకపోతుండే. అమన్ బాగా రియాక్ట్ అయ్యాడు అక్కడ.
అంటే లైక్ కొంచెం నార్మల్గా నెక్స్ట్ టైం ఇచ్చి పడేస్తా అది ఇది అని చెప్పి కొంచెం బాగానే రియాక్ట్ అయ్యాడు. బాగా అనిపించింది అక్కడ. అంటే నా ఆలోచన విధానానికి తగ్గట్టుగా నేను బేసిక్గా ఎక్స్ట్రీమిస్ట్ని కదా, సో అంత ఎక్స్ట్రీమ్స్లో ఆలోచించడం వల్ల నాకు బేసిక్గా అక్కడ అమన్ యొక్క సాఫ్ట్ బిహేవియర్ అక్కడ చాలా బాగా అనిపించింది. పోన్లే ఈయన బాగానే రియాక్ట్ అయ్యాడని చెప్పి అట్లా. సో ఓకే, మేము ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఏదో లేండి, మొత్తం అంతా ఆ సగం సగం ఉంది, మొత్తం అటు కొంత ఇటు కొంత అట్లాగా మాట్లాడదాం మొత్తం అంతా కూడా. సో ఇంట్రో అమన్ ఫైర్ కార్డ్ అవుతుందో అది ఈరోజు యూజ్ అని చెప్పారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఈరోజు ఎపిసోడ్ మీద అని చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, అది మర్చిపోకండి. ఓకే, అమన్ ఫైర్ కార్డ్ ఈరోజు వాడతారని చెప్పారు. సో ఎవరికి ఇస్తారనేది తెలియదు. ఈరోజు వాడకపోతే ఇంకా అవ్వదు అని చెప్తే బిందు మాత్రం లేదు నేను వాడేస్తా అంది ఆవిడ. సో ఓకే, డన్. ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ అనమాట ఇవాళ చెకింగ్, తట్టుకునే శక్తి. సో ఎంతసేపు తట్టుకోగలుగుతారు, ఎంతసేపు ఏంటి అని చెప్పి. కాదు నాకు అర్థం కావట్లేదు, అది కూడా ఫిజికల్ స్ట్రెంగ్తే కదా టాస్క్. కాకపోతే ఏంటంటే నిన్న పెట్టిన టాస్క్ ఏంటంటే వేరే వాళ్ళని లాగడం, ఇవాళ పెట్టిన టాస్క్ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం, అంతే కదా. ఇంకా అందులో ఏముంది, ఇది ఫిజికల్ స్ట్రెంగ్తే కదా. అంటే ఎండ్యూరెన్స్ అనేది బేసిక్గా నేనేమంటున్నానంటే తట్టుకునే శక్తి అనేది అని ఇప్పుడు ఇంకొక రకంగా ఎట్లయినా చెక్ చేయొచ్చు. లైక్ ఏదంటే లైక్ ఎట్లా అంటే లైక్ ఇప్పుడు వాటర్ ఏదైనా సరే టూ మచ్ మీద వేస్తున్నా సరే, అంటే లైక్ కొంతమందికి వాటర్ జనరల్గా ఇలా మీద పడుతుంటే ఊపిరి ఆడదు. మోస్ట్లీ చాలామందికి 90%, 95% పీపుల్కి ఊపిరి ఆడదు. ఎక్కడో కొంతమంది మటుకే చాలా లైట్ తీసుకొని ఉంటారు, కానీ ఆ గ్యాప్లో ఊపిరి తీసుకోకుండా వాళ్ళు ఉండలేరు కదా. సో అవ్వని పని. సో అట్లాగే ఒక వాటర్ బకెట్లు ఏమన్నా పెట్టి పైనుంచి అట్లా ఏమన్నా చేయొచ్చు కదా. అంటే వీళ్ళకి ఫ్లోర్ తడిసిపోద్ది అని చెప్పి వీళ్ళ భయం అనుకుంటా. సో వీళ్ళకి అంటే లైక్ అట్లాంటిది ఏమైనా పెడితే ఏమో కానీ, లైక్ అంటే ఎంతసేపు వాటర్ పడుతున్నా సరే ఒక ట్యాప్ లాంటిది పెట్టి పైన కంటిన్యూస్గా దాని నుంచి వాటర్ వస్తూ ఉండాలి. అండ్ వీళ్ళు దాని కింద నుంచోవాలి. నుంచున్న తర్వాత ఒక ఎంతసేపు అయితే అంతసేపు నుంచోనే ఉండాలి. అంటే ఊపిరి ఆడకుండా మొహం మీదకి వాటర్ పడుతూ ఉంటుంది కదా, అది కూడా ఫేస్ కొంచెం ఇలా పైకి పెట్టాలి, నుదుటి మీద పడాలి వాటర్ ఇలా. అప్పుడు అలాంటిది ఏమైనా పెడితే బాగుండేమో అనిపించింది. లైక్ ఇది కూడా ఫిజికల్ టాస్కే అనిపించింది నాకు. నాకే అట్లా అనిపించిందా, మీకు అట్లనే అనిపించిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తర్వాత తట్టుకునే శక్తి అది ఇదని చెప్పారు. మొత్తం ఎంతసేపు ఓడ్చుకుంటారు అది ఇదని. తర్వాత టీమ్స్ లీడరు ఎవరు వద్దు అనేది చూస్ చేసుకోవాలని చెప్పి చరణ్ చెప్పాడు. నైస్ గెస్ అన్నారు, బాగానే గెస్ చేశాడు. ఇదొకటి అంటే తెలివి ఉంది, తేట ఉంది. తెలివి తేటలు బదులు తెలివి తేటలు ఉన్నాయి మనోడికి. బాగుంది, నోట్ ప్యాడ్లో రాసేద్దాం. తెలివి తేటలు, తెలివి తేటలు కాదు, తెలివి తీటలు. ఇది రాయగలను లేదు నేను మోస్ట్లీ, ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తున్నాను కదా, అర్థమవుతుందో లేదో పీపుల్కి. సర్లే నేను తమ్నైల్ చూసే కానీ అర్థమవుతుంది కదా. సో తెలివితేటలు బాగానే, తెలివితేటలతో పాటుగా తెలివి తేటలు కూడా ఎక్కువే ఉన్నాయి అది. సో బాల్ బౌన్స్ అయ్యాక పట్టుకోవాలి, పట్టుకున్న ఒక ఇద్దరు పీపుల్ తీసేస్తారు. అండ్ ఒకసారి పట్టుకున్నవాడు మళ్ళీ పట్టుకుంటే అప్పుడు తీయలేరు. బట్ ఆ సారి ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ వేరే వాళ్ళకి బాల్ ఇచ్చినప్పుడు ఈ బాల్ ఇచ్చిన వాళ్ళని తీయడానికి లేదు. ఇప్పుడు అది నేను బేసిక్గా ఎవడో రమేష్ అన్నోడికి ఇచ్చాను, ఆ రమేష్ అన్నోడు నన్ను తీయడానికి లేదనమాట, వాడు ఇంకొక ఇద్దరిని తీసుకోవచ్చు అట్లా. సో ఫస్ట్ మిథిలేష్ అయితే పట్టుకున్నాడు. సో రాజ్ కుమార్ని తీశాడు. గేమ్ని మీరు లీడ్ చేయలేరు అని చెప్పి, అంటే మీరు ఎప్పుడు కూడా ప్రాపర్ లీడ్ తీసుకోవడం చూడలేదు, సో అందుకే మీరు లీడ్ చేయలేరు అంటే, నేను అసలు లీడ్ చేయడం మీరు ఎక్కడా చూడలేదు కదా, మీరు ఎలా చెప్తారు అది ఇదని అన్న. ఇప్పుడు ప్రతిసారి కూడా ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే ఆవిడ బేసిక్గా ఇంటి దగ్గర ఒకటే ప్రిపేర్ అయింది. ఏ క్వశ్చన్ ఇచ్చినా సేమ్ ఆన్సరు. ఏంటంటే మీరు సరిగ్గా ఆడలేదు, నేను ఆడలేదని మీరు ఎలా చెప్తారు, మీరు చూడలేదు కదా, మీరు సరిగ్గా లీడ్ చేయలేరు, నేను లీడ్ చేయలేని మీరు ఎలా చెప్తారు, మీరు నా లీడర్షిప్ చూడలేదు కదా, మీరు బేసిక్గా ప్రాపర్గా మంచినీళ్ళు తాగలేరు, నేను మంచినీళ్ళు తాగలేను అని మీరు ఎలా చెప్తారు, నేను మంచినీళ్ళు తాగను మీరు చూడలేదు కదా, మీరు సరిగ్గా అన్నం తినలేరు, నేను అన్నం తినలేను మీరు ఎలా చెప్తారు, నేను అన్నం తినడం మీరు చూడలేదు కదా. ఇదే బేసిక్గా ఆవిడ ప్యాటర్న్. అంతే, వాదించడం, వితండవాదం అంటారు చూసారా, అదే ఉంటుంది అనమాట. అది ఏ ఆస్పెక్ట్లో అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదు, అనే ఒక క్వశ్చన్ అడగడం లేదు. ఇప్పుడు మీరు లీడ్ చేయలేరు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, ఏ ఆస్పెక్ట్లో మీరు ఇలా డిసైడ్ చేశారు, ఏ ఆస్పెక్ట్ చూసి అని చెప్పి అడిగితే ఆయన బేసిక్గా పాయింట్ చెప్తారు. ఆయన పాయింట్ ఏంది, మీరు గేమ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా లీడ్ తీసుకోలేదు. బేసిక్గా మీరు లీడర్గా ఉంటేనే లీడ్ తీసుకోవాలని ఏం లేదు, మీరు టాస్క్లో ప్లేయర్గా ఉన్నా కూడా లీడ్ తీసుకోవచ్చు, బట్ మీరు లీడ్ తీసుకోలేదు. సో దట్స్ వై ఐఎమ్ చూసింగ్ యూ, మీరు లీడర్గా ముందుకు వెళ్ళలేరని నాకు అనిపించింది, మీరు లీడ్ చేయలేరని నాకు అనిపించింది అని చెప్తాడు.
సో గేమ్లో ఉన్నప్పుడు లీడ్ ఎందుకు తీసుకోలేదు అనే దానికి ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఆవిడ తీసుకోకపోయినట్టయితే, తీసుకోలేదు మోస్ట్లీ ఆవిడ తీసుకోలేదు, ఆవిడ తీసుకోలేని దానికి ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అది వేరు, అది వేరే కథ. ఈవిడేంది లేదు మీరు సరిగ్గా మంచినీళ్ళు తాగలేదు, నేను మంచినీళ్ళు తాగలేను మీరు అలా చెప్తారు, నేను మంచినీళ్ళు తాగడం మీరు చూడలేదు కదా. ఇదే ఉంటుంది ఇవిడిది మొత్తం. ఎటువంటి తిడ్డం అంతే, ఇంక అంతమించి ఇంకేటి లేదబ్బా. డొల్ల క్యాండిడేట్ ఫస్ట్లో చూసి ఏదో అనుకున్నాం కానీ నాకు డే బై డే ఇవిడి మీద ఇన్స్పిరేషన్ అనేది ఇన్స్పిరేషన్ కాదు ఇంప్రెషన్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఆ తర్వాత అపూర్వ రెస్పాన్సిబిలిటీస్ కంటే ఎక్స్క్యూజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, అది కూడా వాస్తవమే, జెన్యున్గా వాస్తవమే. సో అండర్ పర్ఫార్మర్ అనిపిస్తుంది అంటే, అండర్ పర్ఫార్మర్ అంటే నేను ఒప్పుకొని అంది. అండర్ పర్ఫార్మర్ కాదు, బట్ ఎట్లా అంటే విధి వంచిచ్చింది అంతే. పెద్దగా కలిసి రాదు కాలం తనకు అంతే. సో కరెక్ట్గానే చెప్పాడండి ఆల్మోస్ట్. సెకండ్ దీపక్, బట్ ఈ గ్యాప్లో బాగా ఇంజూరీ అయిపోయింది. ఇంజూరీ అవడమే కాదు, ఆవిడ ఇంజూరీ వల్ల ఎలిమినేట్ కూడా అయిపోయింది దెబ్బకి. అది జరిగింది. ఆ చెయ్యి ఆమ్రెస్ట్తో వచ్చింది కదా మళ్ళీ వాడు ఎపిసోడ్లో తర్వాత లేటర్ ఆన్. బట్ తర్వాత ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఇంజురీ. సో చాలా అంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తూ ఉండొచ్చు, అండ్ అది ఉండొచ్చు ఆవిడ. వాళ్ళ ఎపిసోడ్లో కూడా ఆవిడ బేసిక్గా ఏదో ఖాళీగట్ల కూర్చుంది అంతే లాస్ట్లో వచ్చినా కూడా. సో ఆవిడకి పెద్ద ఏం లేదు, స్కోప్ లేదు ఆడడానికి. మరి ఇంకా దానివల్ల నాకు తెలిసి ఆవిడని తీసుకోరు ఇంక అంతే. ఇంకా వెళ్ళిపోయింది ఆవిడ, ఎలిమినేట్ అయిపోయింది ఆవిడ. అప్డేట్ కూడా వచ్చింది ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి. సో బాగా అవుట్, ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ బయటికి ప్రస్తుతానికైతే ఇక్కడ. సో ఫస్ట్ హేమంత్ని చూస్ చేశాడు దీపక్. గట్స్ లేదు లీడ్ చేయడానికి, కాన్ఫిడెన్స్ తక్కువ అని చెప్పి, టీంని రిస్క్లో పెట్టావని చెప్పి, మెచ్యూరిటీ లేదు, అండ్ ఒప్పించు కావాలంటే ఇప్పుడు నా టీంలోంచి ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళు వీక్ ప్లేయర్స్ అని చెప్పి వాళ్ళని ఒప్పించు, నేను వెళ్ళిపోతాను, అదే బాల్ వదిలేసి వెళ్ళిపోతా అన్నాడు. కానీ బేసిక్గా హేమంత్ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఈవెన్ జూరీ కూడా అదే చెప్తున్నారు, అంత సీరియస్గా తీసుకోలేదు. హేమంత్ ఏంటంటే నేను ఎంత ఆడాలో అంత ఆడాను, నువ్వు నన్నేం మోటివేట్ చేసినావు బొంగు అని. సో కాకపోతే ఒకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మాట్లాడిన దాంట్లో ఓవరాల్గా హేమంత్కి కాన్ఫిడెన్స్ లేదనేది వాస్తవం. హేమంత్ అయితే మటుకు నిజంగా లీడ్ చేయలేడు. ఎందుకంటే హేమంత్ బేసిక్గా ఝాన్సీ అని అక్కడ లాస్ట్లో ఆ ఓట్ అప్పీల్ ఇచ్చిన టైంలో అక్కడ కూడా ఆ మూమెంట్లో తన రియాక్షన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అతను అంత స్ట్రాంగ్గా వాయిస్ అవుట్ అంటే లాస్ట్లో ఓట్ అప్పీల్ బాగుంది. నా వెర్షన్ ఏంటంటే దానికి ముందు దాని తర్వాత ఎక్కడో స్ట్రాంగ్గా తన వాయిస్ని పాయింట్అవుట్ చేయట్లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఓట్ అప్పీల్లో మాట్లాడినంత కాన్ఫిడెంట్గా బయట మాట్లాడుంటే బాగున్నావు ప్లేయర్స్ దగ్గర, అది నాకు మిస్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో నిజంగానే టీంని లీడ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అయితే సరిగ్గా లేదనిపిస్తుంది నాకైతే మటుకు. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మటుకు. సో ఇంకా ఆ తర్వాత టీంని రిస్క్లో పెట్టాడు అనేది అంత వాస్తవం కాదు, బట్ స్టిల్ మెచ్యూరిటీ అయితే ఇంకా కొంత మిస్ అయ్యింది, కొంత కాన్ఫిడెన్స్ అయితే మిస్ అయింది, అది ఒప్పుకోవాలి. మరి గాయత్రి టీం స్టాండ్ తీసుకోరు, గివప్ ఇచ్చేస్తారనేది తనకి చెప్పిన రీజను. ఏదో గాయత్రికి బేసిక్గా అందరూ కూడా లేఖ రీజన్లు చెప్పి తీసేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. సరే అంటే మళ్ళీ తీసేయడం అనేది లీడర్గా కాకుండా అట్లీస్ట్ పోన్లేండి ఒక్కసారి ఆవిడకి టాస్క్ ఆడే ఛాన్స్ అయినా సరే దొరికింది ఆవిడకి, అదొకటి సంతోషం. సో మళ్ళీ దీపక్ పట్టుకున్నాడు, ఈసారి రామకృష్ణకి ఇచ్చాడు. ఫస్ట్ రోహిత్. సో రోహిత్ చెప్పాడు ఫౌల్ గేమ్ ఆడారు, సో లీడర్గా మీరే ఫౌల్ గేమ్ ఆడితే వేరే ప్లేయర్స్ ఎలా ఆడతారనేది చెప్పిన పాయింట్. సో ఇప్పుడు రోహిత్ ఒక డిఫెన్స్ చేసుకున్నాడు. ఇదే మాట రోహిత్ నిన్నెందుకు వాళ్ళకి చెప్పలేకపోయాడు? ఇదే మాట నిన్న ఎల్లో కార్డు ఇచ్చినప్పుడు రోహిత్ వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయాడు జూరీకి? నాకు అదొక క్వశ్చన్ వచ్చింది నాకు. మీరు చెప్పండి పోనీ, మీరు లాజికల్గా ఆలోచించి చెప్పండి పోనీ. ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైతే ఉందో అదే నిన్న జూరీ కూడా చెప్పారు ఆ ఎల్లో కార్డు ఇస్తున్న టైంలో, అంతే కదా? సో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటా అన్నాడు నిన్న. ఇవాళకి వచ్చేసరికి చెబుతుంది ఒక ప్లేయర్ కాబట్టి అక్కడ మటుకు ఫౌల్ గేమ్లో 2 రకాలు, మనుషుల్లో 2 రకాలు, ఒకటి ఆడ ఒకటి మగ అన్నట్టు ఈ ఫౌల్ గేమ్లో 2 రకాలు, ఒకటి ఇంటెన్షనల్ ఫౌల్ గేమ్, ఒకటి అన్ఇంటెన్షనల్ ఫౌల్ గేము. సో అని చెప్పి నిన్నెందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు, నిన్నెందుకు మాట్లాడలేకపోయాడు? ఇప్పుడు సేమ్ ఆన్సర్ విత్ రెస్పెక్టబుల్ మేనర్ జూరీకి ఎందుకు చెప్పలే? పోనీ ఇప్పుడు రామకృష్ణ దగ్గర అంటే కొంచెం సీరియస్గా మాట్లాడాడబ్బా, పోనీ ఓకే.
జ్యూరీ దగ్గర పోనీ అంత సీరియస్గా వద్దు, పోని నార్మల్గా ఎందుకు మాట్లాడలేదు? నిజమే కదా. సో రోహిత్ తమ్నేల్ రెడీ. అంటే లైక్ దీన్ని మనం చాలా సీరియస్గా కూడా మాట్లాడచ్చు. దీన్ని మనం ఇంకొక రకంగా కూడా మాట్లాడచ్చు తెలుసా. దీన్ని మనం అంటే బేసిక్గా నాకున్న నోటి తోలకి నాకు ఒకటి వస్తుంది, నోటి దాకా వస్తుంది నాకు. కానీ వద్దు, వద్దు, తప్పు. సో నిన్నెందుకు చెప్పలే రోహిత్? నాకు అదే అర్థం కావాలి. నాకైతే అక్కడ నాకు ఇలాజికల్ అనిపించాడు రోహిత్. అంటే లైక్ ఈ పాయింట్ వ్యాలిడే పాయింట్ చెప్పడం తప్పు కాదు. బట్ అది చెప్పాల్సిన చోట చెప్పకుండా మరుసటి రోజు ఇంకొక దగ్గర, అంటే నువ్వు బలవంతుల దగ్గర చెప్పకుండా బలహీనుల దగ్గర చెప్పేస్తాను, ఏం కాదు ఎక్కి తొక్కేస్తాను, అరిసేస్తాను, కరిసేస్తాను, మాది ఆల్రెడీ గ్రూపిజం ఫామ్ అయిపోయింది, ఏమని అన్నా చాలు నా కోసం స్టాండ్ తీసుకునేటువంటి బోర్డు మంది ఉన్నారు, అట్లాంటి ఒక 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 ఫీల్డ్లోకి వెళ్ళి ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి ఇక్కడ మాట్లాడా. లేదంటే నిన్న బేసిక్గా మాట్లాడడానికి వచ్చా ఈ జడ్జిల దగ్గర మాట్లాడడానికి. ఇదే పాయింట్ రెస్పెక్టబుల్ మేనర్లో కూడా చెప్పొచ్చు కదా. నిన్నేమి పోనీ ఆ జడ్జిలు పోనీ వీళ్ళ మీద రామకృష్ణ మీద అయినంత సీరియస్గా చెప్పమని ఎవడు చెప్పట్లేదు. నార్మల్గా అయినా బేసిక్గా మీరు ఇది ఫౌల్ గేమ్ అంటున్నారు కానీ ఎవరు సేయింగ్ ఇట్ ఎవ్రీ టైం కానీ, బట్ నాకేంటంటే ఫౌల్ గేమ్లో ఇంటెన్షనల్ ఫౌల్ గేమ్స్ ఉంటాయి, అన్ఇంటెన్షనల్ ఫౌల్ గేమ్స్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. సో నేను బేసిక్గా ఇంటెన్షనల్గా అయితే చేయలేదు నేను. సో నన్ను అట్లా పుల్ చేశారు. సో నా బ్యాక్ని పుల్ చేసినప్పుడు అది నాకు అన్ఇంటెన్షనల్గా ఇట్లా పట్టుకున్నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ సెన్స్లో అట్లా చేసే తప్ప ఐ డెంట్ డిడ్ ఎనీ ఇంటెన్షనల్ ఫౌల్ గేమ్. సో మీ ఇంటెన్షనల్గా చేసుంటే ఇది ఇచ్చిన ఒక మీనింగ్ ఉండునేమో. బట్ ఇప్పుడు మీరు ఇవ్వడం అనేది కొంచెం హర్టింగ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, మీరు ఇచ్చారు కదా, ఇంక డెసిషన్ చేంజ్ చేయాలి. అది చెప్పొచ్చు కదా, నేను ఇలా నార్మల్గా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? ఇప్పుడు నాకు అది లాజిక్, నాకు అది మిస్ అయింది. నాకు ఇప్పుడు ఈరోజు బాగా డిఫెండ్ చేసుకున్నాడంటే నాకెందుకో నాకు అట్లా అనిపించలే. నాకు బేసిక్గా నాకెందుకు ఇవాళ ఈ విషయంలో వరస్టే అనిపించింది. డిఫెన్స్ బాగా చేసుకోవడం వేరు, ఆ డిఫెన్స్ని బేసిక్గా అన్నిసార్లు చేయడం వేరు. అది నేను చెప్పే పాయింట్. ఇక్కడ బాగానే చేసింది, నేను స్టార్టింగ్ అదే అన్న, రోహిత్ డిఫెన్స్ బాగుంది. కానీ ఆ డిఫెన్స్ గురించి ఇప్పుడు ఈ పాయింట్ గురించి ఇక్కడే మాట్లాడదాం నాగే నేను. ఎందుకంటే రోహిత్ అనేటువంటి డిఫెన్స్ చేశాడు బాగానే, బట్ ఆ డిఫెన్స్ నిన్న కూడా చేయాలి కదా. జ్యూరీ దగ్గర మాట్లాడడానికి ఎందుకు అంత వణికిపోతున్నారు మీరంతా కూడా? మీరు ఆల్ టాప్ 15కి వచ్చాక మళ్ళీ ఇక మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలంటే ఓటింగ్ ద్వారానే కదా ఎలిమినేట్ చేయాలి. అంటే పోనీ మిమ్మల్ని ఏమి నవదీప్ని ఏరా నవదీపు, సే బిందు, అరే అభిజిత్, అరే తూరే అని చెప్పి అనమని చెప్పట్లేదు కదా. ఏమో శ్రీముఖి ఇట్లా అనమని చెప్పట్లా. నార్మల్గా రెస్పెక్టబుల్గానే బిందు మాధవి గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు, శ్రీముఖి గారు ఇట్లా మీ అభిప్రాయం ఇది అయ్యి ఉండొచ్చు. బట్ జెన్యున్గా ఇది కన్సిడర్ చేయాలి కదా మీరు. ఫౌల్ గేమ్కి ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అది తెలీదా? అది అర్థం చేసుకోవాలి కదా. ఇన్ని చూసి వచ్చారు కదా. సో బేసిక్గా ఇప్పుడు బిందు మాధవ్ గారు మీరు మైక్ ఇసిరేశారు మీ ఓటీటీ సీజన్లో. సో అది ఇంటెన్షనల్ కాదు, అది అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది. అది సో అన్ఇంటెన్షనల్గా ఎందుకు జరుగుతుంది అంటే ఆ టైంకి ఆ మూమెంట్ మీరు బేసిక్గా ఒక 7-8 గంటల పాటు ఆ టాస్క్లు అవన్నీ జరిగాయి మీకు, ఆ కోర్టు టాస్క్ అవన్నీ కూడా అవి జరిగిన క్రమంలో మీరు ఆ 7 గంటల పాటు ఉండి ఫ్రెండ్స్ కూడా మీకు వెన్నుపోటు పొడిచిన తర్వాత మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో మైక్ తీసి కింద పడేసి వెళ్ళిపోయారు మీరు. సో అది బేసిక్గా ఇప్పుడు మైక్ తీసి కింద పడేయడం అనేది అది ఫౌల్ గేమే యాక్చువల్లీ, కానీ అది మీరు ఇంటెన్షనల్గా చేయలేదు కదా. సో పీపుల్ సపోర్ట్ చేశారు కదా మిమ్మల్ని. సో ఇంటెన్షనల్గా చేయడం, అన్ఇంటెన్షనల్గా చేయడం అనే డిఫరెన్స్ని కొంచెం చూసుంటే బాగుంది. మీరు అది చూడలేదు, మీరు చెప్తే అయిపోయింది కదా. అది ఏమి ఎందుకు చెప్పలే? కూర్చొని సో అదే అన్న నా పాయింట్. అది నాకు అట్లా నచ్చదు. నాకు ఆ విషయంలో అయితే మటుకు నేను చూసే విధానం వేరుంటుందబ్బా. నేను అదే చెప్తున్నా. బేసిక్గా చాలామంది డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తారు బిగ్ బాస్ అనే షోని. నేను బేసిక్గా ఇప్పుడు ఆదిరెడ్డి గారి గురించి మాట్లాడమని చెప్పి నాకు ఇప్పటికీ కూడా కొన్ని డిఎమ్స్ వస్తున్నాయి. నేను మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంటంటే వెరీ మచ్ సింపుల్. సో నేను యాక్చువల్లీ ఇది యూట్యూబ్ ఈ ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న గ్లిచ్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి. సో దట్స్ వై ఐ మీన్ పాజ్ యాక్చువల్లీ. అంటే యూట్యూబ్ నుంచి కాదు, అంటే లైక్ వేరేది, లైక్ మైదర్ వైబ్స్ అయితే నాకు ఒక చిన్న గ్లిచ్ అయితే ఉంది నాది.
సో అది పాయింట్ అనమాట. సో నాకు అది అర్థం కాలే, అందుకని సడన్గా ఒక క్షణం షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యారా అంటాడు కదా ఉప్పల పోల, అట్లా ఒక క్షణం షాక్ అయ్యాను నేను. ఇది ఏంది, ఇది ఇట్లా జరిగిందని చెప్పి ఇంకా కొంచెం నాకు అర్థం కాలే నాకు. అందుకే ఒక క్షణం పాజ్ ఇచ్చాను, ఏమనుకోద్దు. ఎట్లా ఇది ఇప్పుడు ఇది, సరే ఏమోలేండి అబ్బా. సరే ఐ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడతాను. అంటే యాక్చువల్గా అది ఇక్కడ కూడా చెప్తాను, ఈ ఛానల్లో కూడా చెప్తాను, బట్ కొంత టైం పడుతుంది దానికి. అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎందుకు ఇంత షాక్ అయ్యా, ఎందుకు ఇదంతా అనేది. మేబీ మీకు అంటే అది నేను ఇప్పుడు చెప్పే టైం కాదు, అది నేను చెప్తా, ఫర్దర్గా చెప్తా. సో లైక్ అదే ఇవాళ మధ్యలో ఓటింగ్ పోల్ చేస్తే అందులో చెప్తాను, నేను రేపటి ఎపిసోడ్లో చెప్తాను నేనైతే. ఓకే, సో అది నా పాయింట్ అయితే మటుకు. సో ఓకే, తర్వాత చరణ్ ఇంకా నిన్న గేమ్లో 0 అని చెప్పాడు. యాజ్ అ ప్లేయర్గానే వేస్ట్ అంటే ఇంకా లీడర్గా ఇంకా వేస్ట్ అని చెప్పాడు. సో అక్కడ గేమ్లో డిస్కషన్ అవుతుంది. సో చరణ్ బేసిక్గా ఒక 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 పాయింట్ ఆఫ్ ప్లేస్లో అటు వెళ్ళాల్సి ఉంది, అటు రావాల్సి ఉంది, కానీ తను రాలేదు. తను రాకపోవడం వల్ల రామకృష్ణకి చాలా ఎఫెక్ట్ అయింది గేమ్ పరంగా, అండ్ ఓవరాల్గా టీం మొత్తం ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఇదే రీజన్ అన్నట్టుగా చెప్పాడు చరణ్. సారీ, రామకృష్ణ చరణ్కి చెప్పాడు. అయితే చరణ్ బేసిక్గా దానికి డిఫెండ్ చేసుకుంటూ, నేను నా వంతుగా నేను ఆడుతూ వచ్చా, సో నేను అటు పుల్ చేస్తూ వచ్చా, నేను చాలా గట్టిగా ఎఫర్ట్ పెట్టాను, నేను చాలా గట్టిగా ఆడానని చెప్పాడు. అయితే అలా చెప్పినట్టు క్రమంలో వీళ్ళిద్దరూ బేసిక్ ఇక్కడ నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నారు. రోహిత్ ఆల్రెడీ అయిపోయింది డిస్కషన్, రోహిత్ ఆల్రెడీ మోస్ట్లీ అయిపోయింది. సో ఇప్పుడు రోహిత్ మళ్ళీ వచ్చి అక్కడ చరణ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. సో గ్రూపిజం ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, అది తెలియట్లేదు. కానీ కొంతమందిని వెలివేసి కొంతమంది గ్రూపులుగా ఫామ్ అయిపోయి టార్గెటెడ్ ఏమంటారు అటాకులు చేస్తున్నారు, టార్గెటెడ్ బుల్లింగ్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అది జరిగింది అక్కడ యాక్చువల్లీ. ఎందుకంటే రోహిత్ బేసిక్గా కొంచెం ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినట్టు ఏం చేస్తావు, కొడతావా అంటే ఇప్పుడు ఏంది కొట్టేస్తావా అంటే లైక్ ఫిజికల్గా స్ట్రెంత్ ఉంది కదా అని చెప్పి కొట్టేస్తావా, ఆ మనిషి కొంచెం సన్నంగా ఉన్నాడు కదా అని చెప్పి కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నా. చెప్పు మరి ఏంటి నీ ప్లాన్ ఏంటి, మరి ఆ డైలాగ్ మీనింగ్ ఏంటి? నాతో మాట్లాడు కొంచెం జాగ్రత్త అంటే ఒడి దగ్గర పెట్టుకొని మాట్లాడన్నట్టు చెప్పాడు. అంటే ఏంటి మాట్లాడాలి నీ దగ్గర ఒడి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చెప్పు బ్రో. అని ఇప్పుడు ఏం కొడేస్తావా, చంపేస్తావా, లేదంటే చెప్పు ఏం చేస్తావు? సో అదొకటి అనిపించింది నాకు. ఆ తర్వాత పక్క నుంచి ఈ నోటితోల క్యాండిడేట్, తెలివితేటలు ఉన్న క్యాండిడేట్. సో ఈయన వేసుకు వచ్చి రోహిత్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే. ఓకే కానివ్వండి, ఇంక మీరు బేసిక్గా చెప్తున్నాం కదా. రామకృష్ణ బేసిక్గా అక్కడ టార్గెట్ చేసినట్టు అనిపించిన, రామకృష్ణకి ఏమైనా సపోర్ట్ చేద్దామన్నా కూడా రామకృష్ణ అనేటోడికి బేసిక్గా మాట్లాడడం రాదు, అది అర్థమైపోతుంది. అస్సలు మాట్లాడడం రాట్లా, చాలా బ్యాడ్ వేలో ఉంది తన మాట తీరు. లైక్ అస్సలు సెట్ కాలే, లైక్ తనకు అసలు డిఫెండింగ్ లేదు అసలు. అంటే లైక్ ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి కౌంటర్ ఇవ్వచ్చు. అసలు బిగ్ బాస్ ప్యాటర్న్ ఏంటో తెలియట్లేదు అబ్బా వీళ్ళకి. అంటే నేను బేసిక్గా సీజన్ 1 హాఫ్ నుంచి చూస్తున్నా, సీజన్ 1 సగం నుంచి చూస్తున్నా. సో రోహిత్ ఎప్పటి నుంచో చూస్తున్నాడు మొత్తం బిగ్ బాస్ అంతా కూడా. సో రోహిత్కి ప్రతిదీ కూడా బిగ్ బాస్ ఐడియా ఉంది. చాలామంది మర్చిపోతున్నారు, తను డే 1 ఏదైతే చెప్పాడో, తన అగ్ని పరీక్ష స్టార్టింగ్ ఆడిషన్స్కి వచ్చినప్పుడు తను ఏదైతే చెప్పాడో అది చాలామంది మర్చిపోతున్నారు. ఓకే, రోహిత్కి బిగ్ బాస్ అంటే ప్రతిదీ కూడా ఐడియా ఉంది. సో ఐడియా ఉండి దానికి తగ్గట్టుగా స్ట్రాటజికల్ మూవ్స్ వేసుకుంటే వెళ్తున్నాడు. ఇప్పుడు నేను కూడా అంతే అయ్యి ఉండొచ్చు, రేపు పొద్దున్న నేను వెళ్ళలేను, కానీ నాకు చిరాకు కానీ అగ్ని పరీక్ష ద్వారా వెళ్తే మెయిన్ సీజన్కి వెళ్తా, లేదంటే లేదు, అది వేరే విషయం. అది అవర్ పని కూడా మోస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడున్న పంచాయతీలుగా నాకు కొంచెం ఇంపాసిబుల్. కాకపోతే నేను అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ నో రోహిత్ అనే వ్యక్తికి అయితే మటుకు మొత్తం అంతా ఐడియా ఉండి, ఒక క్లారిటీ ఉండి ఆయన దానికి తగ్గట్టుగా వెళ్తున్నాడు. సో ఇలాగా ఈ చరణ్ అనే వ్యక్తికి కంప్లీట్ క్లారిటీ లేదు, ఈ రామకృష్ణ నాయనకి క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక ఎక్కడో వాళ్ళు తప్పుడు అడుగులు అయితే వేస్తున్నారు. సో దట్ ఈస్ ఫర్ షూర్ అన్నమాట. అది మరి మ్యాటర్. నాకైతే అట్లా అనిపిస్తుంది. నాకు యాజ్ ఆఫ్ నో నాకు ఈ మూమెంట్లో లైక్ రోహిత్ని చూస్తే నాకేంటి, రోహిత్ బేసిక్గా తెలివైనోడు అనడానికి కూడా లేదు. అదేంటంటే అది ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంతే. సో బేసిక్గా ఇంతకుముందు ఏదైతే బిగ్ బాస్ సీజన్స్ చూశాడో, సో ఆ బిగ్ బాస్ సీజన్స్ చూసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా ఎఫెక్ట్ అనమాట అంతే. అంతకుమించి ఇంకేమీ లేదన్న ఫీలింగే ఉంది నాకైతే మటుకు.
సో చూద్దాం మరి ఫర్దర్గా వెళ్తున్నాం అంటే లైక్ అందరినీ అనాలి అలాగైతే ఇప్పుడు వచ్చిన సీన్ అందరూ అలాగే ఉంటారు బట్ మనోడు చెప్పి చేస్తున్నాడు కాబట్టి మనోడికి అట్లా అనిపిస్తుంది కానీ లేదులేండి. బట్ ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, మిగతా వాళ్ళకి క్లారిటీ లేదు, అది పాయింట్. సో దీనికి క్లారిటీ ఉంది ఎందుకంటే తను ఆల్రెడీ అంతా చూసి వచ్చాడు కాబట్టి అంతే. సో ఓకే, నవ్వు శాలిని ఇప్పుడు పట్టుకుంది, ఫస్ట్ రామకృష్ణ అంది నేను లీడరు నాకు ఇవ్వద్దు అడిగి ఎందుకే రామకృష్ణకి సపోర్ట్ చేయబుద్ది ఏ గేమ్లో క్లారిటీ ఉండడు, అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటాడు, అవుట్ ఆఫ్ మైండ్ ఉంటాడు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, అట్లాగే ఉంటాడు. అదే దానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఇంక ఎండ్ ఆఫ్ ద ఇంకేం చేయలేము ఇంకా. సో రామకృష్ణ సెలెక్ట్ కాడబ్బా, టాప్ 6కి అయితే ఉండడు, టాప్ 5 టాప్ 6కి ఉండడు, వెళ్ళిపోతాడు పక్కాగా. ఇక వేస్టే. కానీ అట్లీస్ట్ ఈ టార్గెటెడ్ అంటే లైక్ గ్రూప్ టార్గెట్ ఏదైతే ఉందో, గ్రూప్ అటాక్ ఏదైతే ఉందో అది బేసిక్గా రాంగ్. సో దాన్ని పాయింట్అవుట్ చేయాలి ఉన్న కొద్ది రోజులైనా సరే అన్న పాయింట్ అంతే. రామకృష్ణ అది చేయలేదు. రామకృష్ణ మనం చేసి ఏంటి ఉపయోగం, మనం చేస్తే బేసిక్గా ఎవరు వింటారు, అక్కడేమైనా ఇంపాక్ట్ పెరుగుతుందా? ఎందుకంటే మన వీడియోలు చూసేదే 5,000 తిప్పి కొడితే 5,000 మంది చూస్తే ఇంకా నీకు ఏముంటుంది అక్కడ, ఏం లేదు. మన వీడియోలు ఎవరికి షేర్ అవ్వట్లే కదా ఎక్కువ, అందువల్ల అనమాట. సో గేమ్ అర్థం కాలేదు అని చెప్పి ఓన్లీ వెటకారణం అని చెప్పి. కాకపోతే శాలినిని చూస్తే నాకు అక్కడ ఏమనిపించిందంటే, శాలిని అక్కడ చెప్తున్న విధానం చూస్తే లైక్ లేని కాన్ఫిడెన్స్ని బలవంతంగా తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది నాకు ఆ మూమెంట్లో. లేని కాన్ఫిడెన్స్, అసలు కాన్ఫిడెన్సే లేదు, కానీ దాన్ని చాలా బలవంతంగా తెచ్చుకొని నేను చెప్తుందే రైటు మీరంతా రాంగు, నేను సెపరేటు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. లైక్ అది నాకు నచ్చల. తర్వాత ఝాన్సీ విషయంలో కావచ్చు, అక్కడ కూడా అంతే. గ్రూప్ని హ్యాండిల్ చేసేంత వాయిస్ లేదు. నేను నెగిటివ్ కాదు, అట్లీస్ట్ ఇప్పుడు ఇలా చెప్తేనే మాట్లాడతామని చెప్పి చెప్తున్నా అంటే ఝాన్సీ బేసిక్గా దాన్ని డిఫెండ్ చేసుకుంటుంది. ఎంతమందిని హ్యాండిల్ చేసేంత వాయిస్ నాకు ఉందని నేను అనుకుంటున్నాను అంటే, నేను నెగిటివ్గా చెప్పలేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు పాజిటివ్గా చెప్పాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు పాజిటివ్గా చెప్పావు, ఇప్పుడు ఏంది నీకు చప్పట్లు కొట్టాలా? సరే అమ్మో శాలిని మన కోసం అంత మంచిగా చెప్పింది, శాలిని ఎంత మంచిది తెలుసా, శాలిని బేసిక్గా నా కోసం ఆలోచించి నా గురించి పాజిటివ్గా చెప్పింది తెలుసా అన్నలా ఇప్పుడు నీ గురించి నాకు అర్థం కాలే ఏందో. అంటే ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావు, దానికి ఆవిడకి అది కరెక్ట్ అనిపించలేదు, నువ్వు పాజిటివ్గానే చెప్పు, ఆవిడకి అది కూడా కరెక్ట్ అనిపించలే, అదే డిఫెండ్ చేసుకుంటుంది ఆవిడ. డిఫెండ్ కూడా చేసుకోవద్దా? అది చెప్తున్నా. శాలిని ఓవర్ యాక్షన్, మళ్ళీ ఈవిడ తీసుకెళ్ళి ఏదేదో చేశారు ఇవాళ. సో తర్వాత దీపక్ ప్రియాకి ఇచ్చాడు మళ్ళీ. అది వీక్ ప్లేయర్కి ఇస్తున్నావు, స్ట్రాంగ్ ప్లేయర్కి ఇస్తున్నావు అంటే వీక్ ప్లేయర్కి అన్నాడు, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి నాకు గెలవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ప్రియాకి ఏమన్నా అర్థం కాలే, కాసేపు ఒక కామెడీ ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది, నవ్వుకున్నాను కాసేపు. తర్వాత అమ్మన్న పేరు చెప్పింది, వినే ఓపిక లేదు అని చెప్పి. ఒక లీడర్ అంటే వినాలి, బట్ నువ్వు వినవు, ఇప్పుడు కూడా వినట్లేదు అని చెప్పి. నిజంగా అదైతే వాస్తవం. అమన్ బేసిక్గా ఒక ఎట్లా అంటే లైక్ ఎట్లా అంటే అదేదో సినిమా ఉంటుంది, రైల్లో ఏదో సినిమా ఉంటుంది, దాంట్లో బేసిక్గా అందులో ట్రైన్కి బేసిక్గా బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి, ట్రైన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ క్షణ సినిమాలో కూడా ఒక రైలు ఇంజిన్ ఒకటి అలా వెళ్ళిపోతూ ఉంటుంది చూసారా ఇళ్లల్లోకి, అలా అన్నమాట. సో బేసిక్గా ఏందో అంటే లైక్ వినడు, ఎవరి మాట వినడు. అది బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంటాడు. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు అన్నట్టు అనమాట. అసలు ఏంటి ఎవరి మాట, వెళ్ళిపోతూ ఉంటాడు రన్నింగ్ రేస్ లాగా. తీరా చూస్తే ఏందిరా అంటే మనోడు బేసిక్గా రివర్స్లో పరిగెడుతుంటాడు. ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మనోడు బేసిక్గా ఎవరితో పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, అసలు ఎవరు చెప్పింది వినకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కానీ వరస్ట్ ప్రాబ్లం ఏంటంటే రివర్స్లో పరిగెడతాడు. అదే ప్రాబ్లం. ఎటువంటి అన్నట్టు ఉంటుంది. అండ్ మోస్ట్లీ తప్పులే ఉంటాయి దాని డిఫెన్స్ మోస్ట్లీ తప్పులే ఉంటాయి అన్నీ కూడా, అట్లా అనమాట. సో అదో రకం లేండి. ఇంకా మనోడు బేసిక్గా రివర్స్లో పరిగెడుతుంటాడు కదా, వీళ్ళందరూ ఇటు పరిగెడుతుంటారు కదా, ఎదురవుతుంటారు. ఆ ఎదురవుతున్న వాళ్ళని చూసి ఏట్రా మీరంతా రివర్స్లో పరిగెడుతున్నారు, కరెక్ట్గా పరిగెట్టండి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ప్రపంచం అంతా కరెక్ట్గా పరిగెడుతూ ఈయన రివర్స్లో పరిగెడుతున్నా సరే ప్రపంచం అంతా రివర్స్లో పరిగెడుతుంది అనుకొని, ఈయన కరెక్ట్గా పరిగెడుతున్నాడు అనుకొని ఆ ప్రపంచాన్ని మారమని చెప్పే ఒక బావిలో కప్ప. అది అది ఇది బాగుంది, ఇదేదో బాగుంది. అమన్ బావిలో కప్ప అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది. అంటే వీళ్ళే మెయిన్ కదబ్బా ఇప్పుడు ప్రస్తుతానికి, చరణ్, రోహిత్, అమన్ వీళ్ళే ఎక్కువ డిస్కషన్, సెంటర్ ఆఫ్ ది డిస్కషన్ వీళ్ళే కదా. సో ఇంక వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి మనం థంబ్నెయిల్స్. సో లైక్ వీళ్ళ గురించి నాకు వచ్చినవి అంటే ఇవే వస్తున్నాయి నాకు.
నెక్స్ట్ మిథిలేష్ అని రాశాను, ఇంకా నయం మెంతులు గసగసాలని రాయలేదు. సరే, నెక్స్ట్ మిథిలేష్. సో టాస్క్ కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి తనని తీసేస్తున్నా, తను స్ట్రాంగ్ కదా అని చెప్పింది. సో డిఫెండ్ చేసుకోవడం కూడా ఏటి లేదు. సో ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో 4లో 2 లీడర్ అని చెప్పారు. మోటివేషన్, వైరల్ పర్సన్ అని చెప్పి ప్రొడ్యూసర్ ఎస్కే అని పిలిపించారు. అపూర్వ, సృష్టి, చరణ్ ముగ్గురు కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ టాస్క్ ఇచ్చారు. ఏదో చేశారు మొత్తానికి. అంటే అనేక ఏదో లైక్ కొంచెం నువ్వు ఆర్జే నేను విజే ఇద్దరం కలిస్తే జేజే, దాని బదులు డీజే అనొచ్చుగా. ఆ డీజే అంటే బాగుంది అనిపించింది నాకు. ఏందో సర్లే ఏదో చేశారు, సినిమాలో ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఏదో సంథింగ్. తర్వాత బాక్స్లో ఉండాలి, ఒక బాక్స్ గీశారు, గ్లాస్లో పెయింట్ ఉంటుంది. సో గ్లాస్ ప్రొడక్ట్ చేయాలని వేరే వాళ్ళకి పడేయాలి. ఇద్దరు గాన్ డైరెక్ట్గా. ఫస్ట్ ఏమో సృష్టిది పోయింది, తర్వాత దీపక్కది పోయింది, ఇంక ఇద్దరు మిగిలారు. అయిపోయింది, ఇంక ఇద్దరే కదా లీడర్స్. సో బయటికి వెళ్ళిపోయింది ఇద్దరిది కూడా. సో సృష్టి షాక్లో ఉంది. సో ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ముగ్గురు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఆ ముగ్గురు కలిసి దీపకం దోసేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ముగ్గురు అనుకున్న ప్లాన్ అది. అమ్మాయిలందరూ కలిసి దీపకం దోసేస్తే తర్వాత ముగ్గురు అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవచ్చు అన్నట్టు అనుకున్నారు. తీరా చూస్తేనేమో ఫస్ట్ సృష్టి యాక్చువల్గా ప్రియా మీదకి వెళ్ళింది. సో ఎవరికేం వాళ్ళు ఆడుతున్నారేమో అనుకొని శాలిని అట్లా చేశాను అంది, కానీ బట్ నో, అది మ్యాటర్ కాదు. నాకైతే ఎంటైర్ టాస్క్లో శాలినిలో ఒక మేకవన్నె పులి కనిపించింది నాకు. శాలిని మేకవన్నె పులి మేకవన్నె పులి. శాలినిలో నాకు ఒక మేకవన్నె పులి కనిపించింది నాకైతే మటుకు. నాకు అట్లా అనిపించింది నాకు. సో లైక్ ఎట్లా అంటే, నా పాయింట్ ఏంటంటే శాలినిలో కావాలనే సృష్టిని ప్రియాని డైవర్ట్ చేసి తన మీదకి రాకుండా చూసుకొని, ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి దీపకం తోద్దాము అనేది ఏదైతే ఉందో అది కూడా శాలిని ఇచ్చిన ఐడియానే కదా. సో అందరి అటెన్షన్ కూడా దీపక్ మీదకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కలిసి దీపకం తోసేస్తారు. దీపకం తోసేగానే వీళ్ళలో ఒకరిని వెంటనే కూడా తోసేద్దాం, వీలైతే మనల్ని ఎవరు ఎక్కువ నమ్ముతారని ఆలోచించుకొని ఉంటుంది. సృష్టి ఎక్కువ నమ్ముతుంది కదా, సృష్టినే తోసేద్దాం అని చెప్పి ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. పక్కాగా అదే జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ అంతే. ఎందుకంటే శాలినిలో నాకు బేసిక్గా ఎక్కడా కూడా ఒక జెన్యున్ క్వాలిటీ కనబడదు. అంటే జెన్యున్గా రియాక్షన్ కనబడట్లేదు, జెన్యున్గా ఎక్స్ప్రెషన్ కనబడట్లేదు, జెన్యున్గా రెస్పాన్స్ కనబడట్లేదు, జెన్యున్గా ఫీడ్బ్యాక్ కనబడట్లేదు, ఏది కూడా. అంతా కూడా ఏదో ఆర్టిఫిషియల్గా కనబడుతోంది, చాలా ఆర్టిఫిషియల్గా కనబడుతోంది. సో ఇంత ఆర్టిఫిషియల్ నేచర్ ఉన్న చోట మరి ఈవిడ ఏమో మరి చూద్దాం. సో నాకు అట్లా అనిపిస్తుంది. ఆవిడ బేసిక్గా బై మిస్టేక్ అంటే లైక్ ఎవరికేం వాళ్ళు ఆడుతున్నారు అనుకోని నేను నా గేమ్ ఆడేశాను, అందుకే షష్ఠి పడేశాను అని అంటుంది, కానీ నాకు అలా అనిపించలే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ దట్ అనమాట. సో తను బేసిక్గా మేకవన్నీ పులిలాగా ముందు వీళ్ళందరినీ కూడా నమ్మించి తర్వాత వాళ్ళని మోసం చేసి వెన్నుపోటు పొడిచి అట్లా చేసిందని నా ఫీల్. సో ముందు ఫన్నీగా అంది షష్ఠి కూడా, నీకు ఉంటుంది అని చెప్పి, నేను చూపిస్తా అని చెప్పి. బట్ తర్వాత చాలా సీరియస్ అయింది, నేను చూపిస్తా అని చెప్పి. సో రెండు వైపులా శాలిని స్ట్రాటజీ ఉంది అట్లా అనమాట. సో శాలిని ప్రియా లీడర్స్ అయ్యారు. ప్లేయర్స్ వచ్చి జ్యూస్ తాగి చెప్పాలి ఏ టీంలోకి వెళ్తారని. సో మ్యాంగో జ్యూస్ అనుకుంటాం, ఇంకొకటి ఏందో మరి ఇంకా. సో నేను బేసిక్గా నేను ఏం చేసి తెలుసు అక్కడ, అది ఏ జ్యూసో చెప్పండి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతా అంట. నాకు బేసిక్గా అన్ని జ్యూసులు ఎక్కువ, నాకు కొన్ని జ్యూసులు అంటే లైక్ కొన్ని నచ్చుతాయి. సో బేసిక్గా అది మ్యాంగో జ్యూస్ అనుకోండి, మ్యాంగో సైడ్ వెళ్ళిపోతాను నేను. ఆ పక్కది ఏందో బ్లూబెర్రీ మొజిటో అనుకుంటా, మొజిటో అయితే ఒకటి మొజిటో సైడ్ వెళ్ళిపోతాను, నాకు మొజిటో సిస్టమే. బ్లూ కోరాకో మొజిటో అనుకోండి, అటు వెళ్ళిపోతాను నేను. ఏమో మరి ఇంకా. సో దాని మ్యాంగో జ్యూస్ కంటే అదే నచ్చుతుంది అట్లా. చూద్దాం మరి, నేనేదో అలాగే చేస్తాను. సో హేమంత్ ఫస్ట్ ప్రియా టీంకి వెళ్తానన్నాడు, విన్ అవ్వాలనుకుంటున్నా, ఇక్కడికి వచ్చి నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నా అన్నాడు. ఆ స్ట్రాంగ్నెస్ అన్నదానికి చాలా గట్టిగా నిలబడిండి ఆ మనిషి. హేమంత్కి బేసిక్గా మనం ఒక రైట్ లెవెల్ ఆఫ్ ఎప్రిషియేషన్ ఇవ్వలేదు కదా. హేమంత్ అండ్ మిథిలేష్ సూపర్, బంపర్ మే జంపర్, సూపర్ కూడా కాదు కానీ బంపర్ మే జంపర్ బాగుంది. సో అట్లా, సో చాలా చాలా బాగా ఆడాడు వాడు అసలు, నన్ను అడిగితే మటుకు నెక్స్ట్ లెవెల్ మనోడు. చాలా బాగా అనిపించింది నాకైతే మటుకు హేమంత్. అంటే ఒకటి ఏదైతే స్టార్టింగ్లో చెప్పాడో చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నాడు, అది గ్రేట్. బాగా అనిపించాడు ఇవాళ. మామూలుగా లేదు,
ఆ ఓటప్పీలు కూడా తెలంగాణకు షేర్ బై అన్నట్టు చెప్పాడు, మామూలుగా లేదు ఇవాళ. సో రాజ్కుమారి వచ్చింది, ఆవిడ శాలిని టీము ఇన్ టైం డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పి. ఓకే, కుట్రలు కుతంత్రాలు బాగానే ఉంటాయి. అది కుతంత్రం కాదు మార్తాండ, రాజతంత్రం అంటారా అట్లా. రామకృష్ణ వచ్చాడు, ప్రియా టీంకి వెళ్ళాడు. యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ క్లారిటీగా ఉంటుంది అని కరెక్ట్గా చెప్తుంది నాకు అని చెప్పి. బేసిక్గా నేను స్టార్టింగ్లో ఏమనుకున్నట్టు, ఈ ఏంద్రని అయినా వీక్ ప్లేయర్స్ అందరూ ఇటు చూస్ చేసుకుంటున్నారు అనిపించింది నాకు లిటరల్లీ స్టార్టింగ్ అయితే మటుకు. అంటే ఈ టీములు సెలెక్ట్ అయినప్పుడు కూడా లాస్ట్లో మిథిలేష్కి దీపక్కి వేరే ఆప్షన్ లేక ఈ టీంలోకి వచ్చినప్పుడు తప్ప నాకు నిజంగా అప్పటి వరకు వీక్ అనిపించింది. వాళ్ళిద్దరు వచ్చాక కొంచెం స్ట్రాంగ్ అయింది ఫీలింగ్ వచ్చింది నాకు. సో రామకృష్ణ ప్రియ, షష్ఠి వచ్చి శాలిని టీం. సో నా ఫ్రెండే, ఇప్పుడు ఇంత చేసినా కూడా సో ఆయన తనకి సపోర్ట్ చేస్తా, తనతో ఆడతా అని చెప్పింది. సో యు ఆర్ స్టిల్ మై ఫ్రెండ్, సో నేను డెఫినెట్గా తర్వాత సపోర్ట్ చేస్తా అని చెప్పింది. సో అదా ఝాన్సీ ప్రియా టీంకి వెళ్ళింది. నన్ను ఇందాక శాలిని బ్యాడ్ లీడర్ ఉంది కదా, సో అందుకని ఇటు వెళ్తున్నా అని చెప్పింది. గాయత్రి ప్రియా టీంకి వెళ్ళింది. శాలిని నాకు శాలిని మీద ట్రస్ట్ లేదు, అంటే ఆ లీడర్ మీద నాకు ట్రస్ట్ లేదని చెప్పింది అనమాట. సో లైక్ ఇంతకుముందు షష్ఠి విషయంలో చేసిన వెన్నుపోటుగా అలా చెప్పింది అనమాట. తర్వాత అపూర్వ వచ్చింది, శాలిని ఎండ్యూరెన్స్ కదా, సో తట్టుకుంటాం, ఇద్దరం బాగా తట్టుకున్నాం, తను అక్కడ అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా తట్టుకుందని చెప్పింది. సో రోహిత్ ఏమో మళ్ళీ వచ్చి శాలిని టీంకి వెళ్ళాడు. సో నేను లీడర్గా ఉన్నప్పుడు తను నా కోసం ఆడింది, చాలా కాంట్రిబ్యూట్ చేసింది, సో నేను గివ్ బ్యాక్ ఇస్తాను. సో తర్వాత చరణ్ వచ్చి శాలిని టీంకి వెళ్ళాడు. తాళ్ళు కట్టే దాంట్లో ఫస్ట్ నాకే కట్టింది, సో అందుకని చెప్పి. సో అమన్ శాలిని టీంకి వెళ్ళాడు. తర్వాత శాలిని క్లవర్గా ఆడుతుందని చెప్పి. తర్వాత మిథిలేష్ అండ్ దీపక్ ఇంకా నో ఛాన్స్, సో వాళ్ళు ప్రియా వాళ్ళ టీంలోకి వెళ్ళాలి. సో ఎందుకు మిథిలేష్ బేసిక్గా యాక్చువల్గా శాలిని టీం అన్నాడు, ఎందుకంటే ప్రియా వల్లే ఛాన్స్ పోయింది. అండ్ బేసిక్గా శాలిని నాకు తాళ్ళు కట్టే టాస్క్లో 3 సార్లు నేను 2 సార్లు తాళ్ళు ఇప్పేసుకున్నా, మళ్ళీ వచ్చి 3 సార్లు కట్టింది, సో అందుకోసం అని చెప్పాడు. సో దీపక్ జనరల్గా ప్రియా టీంకి వెళ్దాం అనుకున్నాడు, ఎందుకంటే సర్ప్రైజింగ్గా గెలిచింది నాకు అని చెప్పి, అంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, గెలిచింది కదా అని చెప్పి. సో అట్లా. సో దీపక్ అయితే మంచి డెసిషన్ తీసుకున్నాడు. అండ్ మిథిలేష్ పాయింట్స్ కూడా వ్యాలిడే. సో అట్లా అనమాట. సో ఎస్కే అని వెళ్ళిపోయాడు, ఒక ఛాన్స్ ఇస్తా అని చెప్పి. సో ఫైర్ కార్డ్ రివీల్ చేశారు, పవర్ స్వాప్ ద లీడర్ కార్డు ఎవరికైనా ఇవ్వచ్చు, గెలిచిన అమన్కి ఆర్ బాగా డిఫెండ్ చేసిన వాళ్ళకి అన్నాడు. ఈవెన్ అమన్కి కూడా క్లారిటీ ఉంది, ఎయిదర్ నాకు ఆ రోహిత్కి ఇస్తారు అని చెప్పి. కానీ రోహిత్కి ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇందాక చెప్పిన రీజన్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు బేసిక్గా నిన్న ఆ రీజన్ చెప్పి ఎల్లో కార్డు ఇచ్చారు కదా, ఇప్పుడు రోహిత్ ఏదైతే డిఫెండ్ చేసుకున్నాడో దాన్ని కనుక సపోర్ట్ చేసినట్టయితే మరి ఏం బుర్రలు పెట్టుకొని గాడిదలు గాయడానిక మీరు నిన్న ఎల్లో కార్డు ఇచ్చారు రోహిత్కి అని చెప్పి వీళ్ళని అంటారని చెప్పి 3 పేర్లు చెప్పారు. రోహిత్, దీపక్, శాలిని బాగా డిఫెండ్ చేసుకున్నారని చెప్పి. సో అట్లా చెప్పి శాలిని కార్డు ఇచ్చారు. ఏదిరా మీరు అనిపించింది నాకు, బేకార్ డెసిషన్ అదైతే మటుకు. దీపక్కి కార్డు ఇవ్వడం అనేది నాకు నిజంగా అసలు ఆ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. నాకు అసలు అది ఏమి రకమైన డిఫెన్స్ నాయన అనిపించింది నాకు. అండ్ దీపక్ అసలు డిఫెన్స్ ఎక్కడ చేసుకున్నాడు, అసలు దీపక్ ఎలిమినేట్ కాలేదు కదా, దీపక్ అసలు డిఫెన్స్కి స్కోప్ యాడ్ దొరికింది అసలు కాదు, నాకు అర్థం కాలేదు ఎక్కడ డిఫెండ్ చేసుకున్నాడు అయ్యా దీపక్ అసలు. సో బేసిక్గా ఫస్ట్ ఎంచుకున్నప్పుడు బేసిక్గా ఫస్ట్ మిథిలేష్ పట్టుకున్నాడు, రాజ్కుమారి, అపూర్వ అన్నాడు. సెకండ్ దీపక్ పట్టుకున్నాడు, హేమంత్ అండ్ గాయత్రి అన్నాడు. మళ్ళీ దీపక్ పట్టుకొని రామకృష్ణకి ఇచ్చాడు, రోహిత్ అండ్ చరణ్ అన్నాడు. నెక్స్ట్ శాలినికి ఇస్తే రామకృష్ణ అండ్ ఝాన్సీ అన్నారు. మళ్ళీ దీపక్ పట్టుకొని ప్రియాకి ఇచ్చాడు. సో అమన్ అండ్ మిథిలేష్ అంది. ఇంకేడ దీపక్ డిఫెన్సు, అది ఎడిట్లో పోయిందా మనకు తెలియకుండా, ఏందో వాళ్ళకే తెలియాలి. మొత్తానికి అలా జరిగింది. సో బాగా డిఫెన్స్ అని చెప్పి శాలినికి ఇచ్చారు. శాలినికి ఏంటంటే 2 నేమ్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఝాన్సీ, సెకండ్ షష్ఠి. సో ఝాన్సీ ఏంటంటే లైక్ నేను లీడర్గా నన్ను చూడలేదు అది ఇదని అన్నది, సో అందుకని తను ఛాలెంజ్ చేసినట్టు అయింది కాబట్టి ఝాన్సీకి ఇస్తున్నాను అని చెప్పి ఝాన్సీకి ఇచ్చింది. ఝాన్సీకి కూడా ఒక రకం మంచిదైంది, ఎందుకో చెప్తాను. బేసిక్గా మీరు ఎంతమంది నోటీస్ చేస్తారో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా మధ్యలో ఒకనొక స్టేజ్లో లైక్ ఎట్లా అంటే ఎవరికో మధ్యలో చూసాను, దీపక్ అనుకుంటా, ఐ థింక్ దీపక్కే అనుకుంటా. దీపక్ మధ్యలో రెస్ట్ వచ్చింది కదా, 30 సెకండ్స్ రెస్ట్ వచ్చింది కదా. ఆ 30 సెకండ్స్ రెస్ట్ వచ్చిన టైంలో శాలిని ఝాన్సీ వెళ్ళి యాక్చువల్గా
దీపక్ ఇట్లా కొంచెం లైక్ ఇట్లా హ్యాండ్స్కి కొంచెం లైక్ రిలాక్స్ చేస్తుంది హ్యాండ్స్ని ఇట్లా కొంచెం. ఇది కొంచెం బాగా అనిపించింది నాకు. శాలిని అట్లా చేయడం నేను చూడలా ఎవరికైనా సరే, అంటే అవసరం లేదు కానీ బట్ అలా చేస్తే ఏంటంటే ప్లేయర్కి ఒక ఎడిషనల్ కంఫర్ట్. సో అట్లా కొంచెం బెటర్గా చేస్తారు కదా, అందుకనమాట. సో నాకు అలా అనిపించింది అక్కడ బాగా చేసింది ఝాన్సీ అన్న ఫీల్ వచ్చింది నాకు. సో శాలిని అయితే మటుకు ఝాన్సీని అయితే స్వాప్ చేసింది. సో తర్వాత అమన్కైతే ఇవ్వలేదు. సో అమన్కి ఇవ్వకపోతే అమన్ వచ్చి ఇప్పటి నుంచి ఇండివిజువల్గా ఆడతా అన్నాడు. నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ చూపిస్తా అన్నాడు. అంటే లైక్ అందరూ మనం వెనకుంటారు అది ఇది అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు లేరు. సో నాకు అర్థమైంది అది ఇది అని చెప్పాడు. సో నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ చూపిస్తాను. సో బాగా మళ్ళీ వచ్చింది ఆమ్రెస్ట్తో. సో తర్వాత ఆవిడ పక్కన కూర్చోబెట్టి టాస్క్ చెప్పారు. సో బుట్ట మొయ్యాలి, దాంట్లో శాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో బజర్ వచ్చాక ఎయిదర్ వాళ్ళ టీంకి 30 సెకండ్స్ రెస్ట్, లేదంటే వేరే టీంకి ఒక శాండ్ బ్యాగ్ ఎక్స్ట్రా అట్లా. సో ఫస్ట్ అలా టాస్క్ అయితే మొదలుపెట్టారు. టాస్క్ గట్టిగానే మొదలైంది. బేసిక్గా సృష్టి నేను అనుకున్నంత స్ట్రాంగ్ అయితే కాదని ఇవాళ ప్రూవ్ అయింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి చాలా ఎక్కువ బెండ్ చేసేస్తుంది, షివర్ అయిపోతుంది. బేసిక్గా ఇలా పెట్టమన్నారు కదా, ఇది కదా బేసిక్ ఇచ్చిన టాస్క్. సో అంటే ఓట్ చాలా కాంప్లికేటెడ్ అది. పోనీ ఆ రాడ్ దాని లోపల ఉంటే పోనీ ఏమో, పోనీ అది బయట ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి రెండు కూడా. సో ఈ చేతులు రెండు ఇలా దగ్గరకు జరుపుతూ ఉండాలి కాన్స్టెంట్గా. పొరపాటున ఇలా జరిగిందో పడిపోద్ది, అది అవుట్ అయిపోతారు. సో కష్టమే, కాంప్లికేటెడ్. కానీ నేనంటుంది ఏంటంటే సృష్టిని బేసిక్గా నిన్నటి ఎపిసోడ్ చూసి కొంచెం లైక్ కొంచెం కొంచెం ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అన్నట్టు అనుకున్నాం కానీ బట్ లేదు, టొల్లే. సో అట్లా అనిపించింది నాకు ఇవాళ అయితే మటుకు. ఇవాళ అంత స్ట్రాంగ్ కాదులే, అంతేం లేదులే అనిపించింది నాకు. సో ప్రియా అండ్ షష్ఠి అవుట్ ఫస్ట్, తర్వాత అమన్ అవుట్, తర్వాత రాజ్ కుమార్కి బ్రేక్, మిథిలేష్కి బ్రేక్ ఇచ్చారు గ్యాప్లో, తర్వాత అపూర్వ అవుట్, గాయత్రి అవుట్, దీపక్ బ్రేక్, రోహిత్ బ్రేక్. నేనేమంటానంటే రోహిత్ మేబీ రోహిత్ సైడ్ ఆలోచిస్తే ఒకటి ఉంటుంది. అది ఏంటంటే తను బేసిక్గా హ్యాండ్ కొంచెం పెద్దది. లైక్ మనం చూస్తాం కదా టీషర్ట్స్ అవి వేసుకొస్తారు, హ్యాండ్ పెద్దది. సో జనరల్గా హ్యాండ్స్ పెద్దగా ఉన్నోళ్ళు, అంటే లైక్ బాడీ బిల్డింగ్ ఎక్కువ చేసినోడు, మా సార్ ఒక ఆయన ఉంటాడు, మా ఐటీ సారు, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు. ఆయన బేసిక్గా ఇట్లా నడుస్తాడు ఆయన. సార్ అందరూ బాగున్నారు, ఏం చేస్తున్నారు, పుస్తకం కూడా ఇలాగే చదువుతాడు. చెప్పండి ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి అంటే లైక్ మేము జోకులు వేసుకున్నాడు, ఏదైనా ఆయన సంకలం సెకండ్లో ఉన్నాయి ఏంది అట్లా ఉంటాడు ఏంది ఎప్పుడు ఇట్లాగా అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆయన టూ మచ్ బాడీ బిల్డర్ అనమాట. ఆయన హైట్కి తగ్గట్టు కాకుండా ఎక్కువ బాడీ బిల్డ్ చేసేస్తాడు. ఎక్కువ బాడీ ఉంది ఆయన, టూ మచ్ బల్క్, హెవీ పర్సనాలిటీ, మంచి బాడీ అయింది. ఆయన వల్ల ఆయన చేతులు ఇట్లా పైకి రావు, అంటే చేతులు కిందకి వెళ్ళవు ఆయనకి, ఇట్లా ఉండిపోతాయి. ఆయన నడిచేటప్పుడు కూడా జుంబారి జుంబారి అన్నట్టే నడుస్తాడు ఆయన. ఇట్లా సార్ హై హై అన్నట్టే నడుస్తాడు ఆయన. సో మేము అప్పుడు అనుకుంటాం. సో అట్లా రోహిత్ కూడా ఏంటంటే హ్యాండ్స్ బేసిక్గా కొంచెం పెద్దవి అవ్వడం వల్ల రోహిత్ ఆటోమేటిక్గా కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మీరు గమనిస్తే కొంచెం హ్యాండ్స్ కొంచెం మూమెంట్ వస్తుంది, పక్కకు వస్తుంది, కొంచెం హ్యాండ్ కొంచెం పక్కకు వస్తుంది. హ్యాండ్స్ పెద్దగా ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. హ్యాండ్స్ కానీ లేదంటే అయినో బాడీని బాగా బల్క్ చేసిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ మజిల్ అనేది బేసిక్గా అలా ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండిపోద్ది. సో అది ఒకటి నోటీస్ చేస్తాను నేను కొంతమంది విషయంలో. సో రోహిత్ విషయంలో అట్లాగే అయ్యి ఉండొచ్చు అనుకుంటా. తన హ్యాండ్ బేసిక్గానే చాలా పెద్దది అవ్వడం వల్ల స్ట్రైట్గా రావట్లేదు. ఆ హ్యాండ్ పవర్ అది, ఆ హ్యాండ్ ఎఫెక్ట్, జనరల్గా హ్యాండ్ తాలూకు ఎఫెక్ట్ అది. సో ఇలా ఉంటే బాగానే ఉంటుంది, రోహిత్ ఇంత ఉంది అట్లా అనమాట. అది నేను చెప్పే పాయింట్. సో అలా చెప్పడం వల్ల, అలా ఉండడం వల్ల రోహిత్ హ్యాండ్ ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది, బెండ్ అయిపోతుంది. ఇది ఎక్కువ లాగుతోంది భయ్, ఇక్కడ బేసిక్గా మజిల్ పెంచాడు కదా, అది లాగుతోంది పక్కకి అది. బట్ అదేనా మిస్టేకే మరి ఈ గేమ్కి, అంతే మరి ఇది రోహిత్ డిసడ్వాంటేజ్ టాస్క్ అంతే, ఇంకా అంతమించి ఇంకేట్లేదు. రోహిత్ అనే కాదు, మళ్ళీ మిథిలేష్కి అది ఉండదు. ఎందుకో చెప్పనా, మిథిలేష్ బేసిక్గా బాడీ మొత్తాన్ని కూడా లైక్ బల్క్గా పెంచలేదు, ఫిట్గా పెంచాడు. ఫిట్గా పెంచడం వేరు, ఫిట్గా ప్యాక్స్ మెయింటైన్ చేయడం వేరు, బల్కీగా చేయడం వేరు. జిమ్కి వెళ్ళి మాయ అంటే తగ్గడానికి వెళ్తారు, ఫిట్గా అవడానికి వెళ్తారు, బల్కీగా అయిపోవడానికి వెళ్తారు కొంతమంది, లైక్ హెవీ బాడీ అట్లా అనమాట. అట్లా కూడా ఉంటుంది. సో అందుకే మీరు తను రోహిత్ మాట్లాడుతుంటే మీరు గమనిస్తే ఇలా వస్తుంటుంది, ఇలా హ్యాండ్ మూమెంట్ అనేది ఇట్లా వస్తుంటుంది, అంతేగాని ఇలా రాదు, లేదంటే ఇలా రాదు, ఇలా వస్తుంది అదనమాట. అది నేను నోటీస్ చేశాను. సో మీకు అనిపించిందా అలాగే, లేదంటే చెప్పండి. సో గ్యాప్ ఇచ్చారు మళ్ళీ రోహిత్కి, చరణ్కి ఎక్స్ట్రా వెయిట్ వేసారు. సో రోహిత్కి రెస్ట్ ఇచ్చారు, బట్ చరణ్కి ఏమో ఎక్స్ట్రా వెయిట్ వేసారు. సో చరణ్ గ్రేట్ అక్కడ చరణ్ బాగా ఆడాడు అనిపించింది అక్కడైతే మటుకు. ఆ ఒక్క విషయంలో చరణ్ ఇవాళ చాలా బాగా అనిపించాడు అక్కడ టాస్క్ పరంగా మటుకు. ఎందుకంటే ఎక్స్ట్రా వెయిట్ వేసినా సరే 30 సెకండ్స్ గట్టిగా హోల్డ్ చేశాడు. బేసిక్గా మనోడుగా ఉన్న సన్నటి పర్సనాలిటీకి రామకృష్ణలాగే ఉంటాడు కదా. సో రామకృష్ణ చరణ్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా రామకృష్ణ బేసిక్గా కొంచెం మధ్యలో అవుట్ అయిపోయాడు, బికాస్ అది పడిపోయింది. అది
అంటే కదులుతుంది కదా కొంచెమైనా, కదిలినప్పుడు బేసిక్గా అది కొంచెం కొంచెం పైకి కిందకి అవుతుంది. సో అట్లా బేసిక్గా చరణ్ చాలా బాగా ఆడాడు అనిపించింది. అంటే ఎడిషనల్ వెయిట్ పడినా కూడా 30 సెకండ్స్ హోల్డ్ చేశాడు, 30 సెకండ్స్ అద్భుతంగా నించున్నాడు అక్కడ. చాలా బాగా అనిపించింది అదైతే మటుకు. రోహిత్ హ్యాండ్స్ మధ్యలో చాలా బెండ్ అయ్యాయి. సో ఆ తర్వాత మిథిలేష్కి బ్రేక్ వచ్చింది, హేమంత్కి వెయిట్ వేశారు. హేమంత్ అయినా కూడా నిలబడ్డాడయా. హేమంత్ గ్రేట్ అసలు, లిటరల్లీ వెయిట్ వేశారు హేమంత్కి. అంటే లైక్ నేను హేమంత్ని అంత ఎక్స్పెక్ట్ చేయలే కదా. సో హేమంత్ ఇవాళ మటుకు మామూలుగా ఆడలేదు. సో నిజంగా హేమంత్ అయితే మటుకు సూపర్ అనిపించింది నాకైతే మటుకు. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బట్ మిథిలేష్ కూడా మనం డెఫినెట్గా క్రెడిట్స్ అయితే ఇవ్వాలి, లాస్ట్ వరకు నిలబడ్డాడు కాబట్టి అది వేరే విషయం. కానీ బట్ హేమంత్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్. సో తర్వాత రామకృష్ణ అవుట్ అయిపోయాడు. రోహిత్ ఏమో చాలా బెండ్ చేసాడు ఈ గ్యాప్లో. సో తర్వాత దీపక్ రోహిత్ ఇద్దరు అవుట్ అయిపోయారు. సో చాలాసార్లు బెండ్ చేసావు అన్నారు, అండ్ రోహిత్ ఏమో డిఫెండ్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. కానీ లేదు, అప్పటికి చాలాసార్లు బెండ్ చేశాడు, స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకా లాస్ట్కి చరణ్ కూడా అవుట్ అయిపోయాడు. సో బ్లూ టీమ్ 1, ఝాన్సీ టీం. సో మళ్ళీ ఇక్కడ అడిగితేనేమో శాలినిని అడిగితేనేమో ఎక్స్క్యూజెస్. సో ఇప్పుడు బేసిక్గా ఎవరో ఎక్స్క్యూజెస్ పాయింట్ చెప్పారు. ఐ థింక్ దీపక్ అపూర్వకు చెప్పాడు అనుకుంటా. సో లైక్ సేమ్ వే ఇక్కడ ఈవిడ కూడా, శాలిని కూడా, మా దాంట్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అయినా కూడా అమ్మాయిలు బాగా ఆడారు అని చెప్తోంది. సో వీళ్ళ దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరు? ఒకరు రాజకుమారి, తర్వాత ఇంకొకరు ఎవరు షష్ఠి బేసిక్గా స్ట్రాంగ్ అన్న ఫీలే ఉందిగా. మరి అపూర్వ కూడా స్ట్రాంగ్ అన్నట్టే మాట్లాడుతుంది. మరి తర్వాత రోహిత్, చరణ్, అమ్మను, ముగ్గురు బాయ్సే. ఇంకా వీళ్ళ దాంట్లో ఎవరు అమ్మాయిలు ఉన్నారు? ఝాన్సీ అమ్మాయి, గాయత్రి అమ్మాయి, అండ్ ఇంకెవరున్నారు? మిగతా అందరూ బాయ్సే అనుకుంటా. కానీ బట్ ఏముంది, ఒక అమ్మాయి ఎక్కువ ఉన్నట్టు ఉంది మహా అయితే, అంతే కదా. అందులో ఏముంది, సరిపోయింది కదా. సో ఝాన్సీ ఆడలేదు కదా, ఓకే. గాయత్రి అమ్మాయి, మరి ఇంకొకరు ఎవరు వీళ్ళ దాంట్లో? ప్రియా ఆడలేదు కదా, ప్రియా ఆడింది కదా, ప్రియాన గాయత్రి అమ్మాయిలు వీళ్ళ దాంట్లో ఆడింది. వాళ్ళ దాంట్లో ముగ్గురు అమ్మాయిలు ఆడారు అంతే. అపూర్వాన, లైక్ రాజకుమారి, షష్ఠి, ముగ్గురు అమ్మాయిలు అంతే కదా. ఒక అమ్మాయి ఎక్స్ట్రా ఉంది, దానికి అమ్మాయిలు ఎక్కువ మా దాంట్లో ఉంది. ఏందో. సో అదే చెప్తున్నా, ఇట్లా ఎక్స్క్యూజులు వీళ్ళు మటుకు చెప్పచ్చు అది. సో వీళ్ళు మటుకు ఇట్లా మాట్లాడవచ్చు. ఇంకా చూడాలి అని చెప్పి శాలిని, ఇక అట్లా చూస్తా ఉండు, నువ్వేమో ఆడ కింద కూర్చుంటావు, ఆవిడ ముందుకు కూడా వెళ్ళిపోయేలాగా ఉంది. కానీ ఝాన్సీ కూడా డౌటే లేండి నాకైతే మటుకు. ఝాన్సీ కూడా ముందుకెళ్తా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ప్రియా టీంకి వెళ్తా అని చెప్పి ఝాన్సీ చెప్పింది కదా, ఆ టైంలో ఒక 10-15 సార్లు తడబడి ఉంటుంది. లిటరల్లీ కాన్ఫిడెన్స్ లేదు, లిటరల్లీ తడబడి వచ్చేస్తోంది, లిటరల్లీ తనకు అసలు ఏమేమి అర్థం కావట్లే. అంటే లైక్ ఏదో చెయ్యాలి అనుకుంటుంది కానీ ఆ తపన ఉంది. కానీ తాపత్రయం కలిసిపోయి తాపన అని వచ్చింది. సో తాపత్రయం ఉంది కానీ అబ్బే ఫైర్ లేదు. సో బట్ ఇది ఇక్కడ శాలినిది కూడా ఓవర్ యాక్షన్ అలాగని. సో ఇక ఓట్ అప్పీల్ వచ్చింది, హేమంత్కి ఇచ్చింది ఝాన్సీ. హేమంత్ అయితే బాగా అడిగాడు ఓట్ అప్పీల్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చి శాలినికి ఇచ్చారు. ఓకే, వరస్ట్ డెసిషన్ ఇది అయితే మటుకు. ఏముందయ్యా శాలిని ఏం ఆడిందయ్యా అసలు? శాలినికి ఎందుకయ్యా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవాళ? ఏందో అన్నిసార్లు బాల్ పట్టుకున్నాడు. దీపక్ ఇయ్యలా, లేదంటే బేసిక్ ఇక్కడ మిథిలేష్, హేమంత్ ఇంత బాగా ఆడారు, వాళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు హేమంత్ ఆల్రెడీ అయిపోయింది, మిథిలేష్కి ఇవ్వచ్చుగా, శాలినికి ఎందుకు? అసలు నాకు శాలిని ఏం కనవాలే. శాలినికి అవసరమా? ఓ ప్రేమ అవసరమా, అట్లా అవసరమా? సో ఓట్ అప్పీల్ చేసింది, అయిపోయింది. ఎల్లో కార్డ్ టైం. ఆటలో ఏం చెప్పారనేది చూడాలి, గుర్తుపెట్టుకోవాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండాలి. సో అది లేదని చెప్పి రామకృష్ణకి ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఈరోజు ఇది బాగానే ఉంది, నిన్న కూడా బాగానే ఉంది. సో అది రోహిత్ తప్పు, నిన్న మాట్లాడకుండా ఇవాళ మాట్లాడడం. తర్వాత జీవి మాల్ ఛాలెంజ్ చరణ్ అండ్ రాజకుమార్కి ఇచ్చారు. బాల్ని బౌన్స్ చేసి పిరమిడ్ కొట్టాలి, చరణ్ గెలిచాడు. సో జీవి మాల్ కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పి ఒక 10,000 గిఫ్ట్ వౌచర్ అయితే ఇచ్చారు. అది బేసిక్గా సర్ప్రైజ్. సర్లే, ఇవన్నీ ఇట్లాంటి ఘోరాలు చూడడానికే మనం ఉన్నది, సరే ఏం చేయలేము మరి ఇంకా. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి.
నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.